ఓకే ఓకే ఏముంది ఊరికే అయిపోతుంది. ఓకే. సో శ్లోకం చదవాలండి, పదచ్ఛేదం చేయాలి. ఓకే. అర్థాలు పదార్థాలు అవసరం లేదు. ఆకాంక్ష చేద్దాం ఖచ్చితంగా. ఆకాంక్ష అన్వయం ఆఫ్‌కోర్స్ అన్వయం లాస్ట్‌లో వెళ్ళిపోద్ది. వ్యాకరణ విశేషాలు అందులో సందులు కూడా చెప్పట్లేదండి. మేమైతే ఇప్పటి వరకు కూడా ఆ బ్యాచ్ వాళ్ళు సందులు చెప్పుకోవట్లేదు. బట్ మనం చెప్పుకుందాం అంటే చెప్పుకుందాం. అదర్‌వైజ్ అది ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటుంది. చెప్పేసుకుందాము ఓకే. రవి గారు, కంప్లీట్ గా ఉంటుంది. ఓకే. సమాసాలు, సందులు అన్నీ చెప్పండి మాకు. ఇందులో వ్యుత్పత్తి ఒకటి ఉంది కదా, అంటే ఏంటి వ్యుత్పత్తి అంటే ఏంటి మర్చిపోయాం. సంస్కృతంలో మనకి అంటే క్లుప్తంగా సమరైజ్ చేసుకుంటాం అదా, ఒక క్లుప్తంగా చెప్పడం అన్నమాట వ్యుత్పత్తి. ఓకే అండి. తతో భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యదాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి. తతః భరత శత్రుఘ్నౌ. ఎక్కడెక్కడ చెప్తుంటారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఇప్పుడు మీరు? నా స్క్రీన్ చూడలేదా మీరు? ఓకే ఓకే. అంటే మీరు మీ పుస్తకం ఉంటే స్టార్ట్ చేశారా? ఓకే సరే అయితే మొదటిది చెప్పండి. ఓకే. తతః భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యదాజిత్ అభిధానస్య యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి. యాక్చువల్గా పురం ప్రతి అన్నది ఒకటి కింద చదవచ్చు అనుకుంటా. పురం ప్రతి అన్నది ఒకటి కిందే చెప్పమన్నట్టు చెప్తున్నారు. ఎందుకన్నది చూద్దాం ఒకసారి. ఆకాంక్షలో తెలియచ్చు మీకు. పదచ్ఛేదన ఆకాంక్ష. ఇప్పుడు ఆకాంక్ష భరత శత్రుఘ్నౌ. ఫస్ట్ పదచ్ఛేదం చెప్పేసేయండి. అస్మిన్ శ్లోకే పూర్ణ క్రియాపదం కిం అస్మిన్ శ్లోకే పూర్ణ క్రియాపదం జగ్మతుః. పదచ్ఛేదం చేసేసారా? అయిపోయిందా? ఇప్పుడే చెప్ప. తతః భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి. ఓకే. జగ్మతుః నౌ జగ్మతుః భరత శత్రుఘ్నౌ జగ్మతుః. భరత శత్రుఘ్నౌ కం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ పురం ప్రతి జగ్మతుః. ఓకేనండి. నాకండి ఒకవేళ ఫాస్ట్ అయినా అర్థం కాకపోయినా. భరత శత్రుఘ్నౌ పురం కస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ కథం భూతస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. కథం భూతస్య అనే ప్రశ్న వేయాలి రవి గారు, లేదా పునః కస్య అనొచ్చా? అంటే ఇది ఖచ్చితంగా ఇది విశేషణం. యుధాజిత్ అభిధానస్య అన్నది విశేషణం కింద వచ్చింది. యుధాజిత్తుని పేరు గల మాతులస్య. సో కథం భూతస్య. భరత శత్రుఘ్నౌ కేన యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ తాతాదేశేన యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. ఇప్పుడు కదా భరత శత్రుఘ్నౌ తాతాదేశేన యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. తతః భరత శత్రుఘ్నౌ తాతాదేశేన యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. ఓకేనండి. అన్ని అయిపోయినాయి. అన్ని పదాలు. తతః దగ్గర కదా. తతః దగ్గర కదా. ఎప్పుడు అని అడుగుతున్నా, అప్పుడు అన్న తరువాత అని. ఓకే. ఇప్పుడు
అంటే కొన్ని మనం యాక్చువల్ గా బాగా డీప్ గా చూసేవాళ్ళం, అంత డీప్ గా అప్పుడే వద్దు అన్నట్టే గురువు గారు ఇంకా చెప్తున్నారు. బట్ నేను ఆల్రెడీ చాలా వరకు రాశాను కాబట్టి చదువుదాం అండి, అదర్వైజ్ అంత చదువుదాం చదువుదాం. అదే. చాలా ఉపయోగపడుతుంది. సో తత్వం అయింది అంటే ఇక్కడ 4 సందులు జరిగినాయి. మీకు ఎప్పుడు 4 నెంబర్లతో చెప్పేవాళ్ళం. ఫస్ట్ టైం విసర్జనీయస్య సకారం ప్రకారం అంటే ఇంకా ఇది క్లారిటీ అయితే లేదండి, మనం గుర్తుందో లేదో వాణిశ్రీ గారు, మనం గురువు గారు ఇంకా ఇంత క్లారిటీ ఇవ్వలేదు, మనం రాసేవాళ్ళం. లేదు. అది విసర్జనీయ సహా ఉండదంటారు రవి గారు. అదే ఆ రెండు ఉండాలి. అదే. సో ప్రస్తుతానికైతే ఇలా రాశాను, మరి మీరు ఒకసారి చెప్తానంటే కంటిన్యూ చేయండి. కానీ యాక్చువల్లీ అలా లేదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాణి గారు, మాకు ఇప్పుడు శిక్షలో ఇప్పుడు ఇది వచ్చింది, తత్వం అనేది ఉన్నప్పుడు అది విసర్గ సంధి, ఊకారం విసర్గ సంధి అని అంటారు. ఉకారంతో ఉన్నటువంటి విసర్గ సంధి అని అంటారు కదా. రేఫతో కూడిన విసర్గ సంధి అంటే రకార విసర్గ సంధి అని చెప్తున్నారు. అలాగే ఇంకోటి సకార విసర్గ సంధి అని చెప్తున్నారు. ఇది తత్వం వచ్చినప్పుడు ఏంటంటే అదే ఉకారం అని చెప్తారు. దీన్ని ఉకార విసర్గ సంధ్య. ఉకారం వస్తుందా దీనికి? అంతే, అదే చెప్తున్నారు ఇప్పుడు రవి గారు. ఉకారం వస్తుందని చెప్తున్నారు. ఇది నేను తర్వాత రేపు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జస్ట్ ఒక 2 minutes చెప్తానండి రవి గారు క్లారిటీ. సో ప్రస్తుతానికి అది స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ డెఫినెట్లీ చెప్పండి, మిగిలినంతా చెప్పండి. ఓకే. సో సకారం విసర్జనీయస్య సహా సకారం వస్తుంది, ససజిషో రుహు, రుకారం వస్తుంది, రకారం వస్తుంది, తర్వాత హసీచా వల్ల ఉత్వం వస్తుంది. ఉత్వం ఏమో ఆతో సంధి జరిగి ఆద్గుణ అయి తతో అవుతుంది. క్లారిటీగా ఇంకా మనం తెలుసుకుందాం అది కరెక్ట్ కాదా అన్నది సందేహం కాబట్టి. కరెక్టే. సరే. తతః తసిల్ ప్రత్యాంత అవ్యయము. భరత శత్రుఘ్నౌ, భరతశ్చ శత్రుఘ్నశ్చ భరత శత్రుఘ్నౌ. సో అది సంధి జరిగింది, ఇతరేతర ద్వంద్వ సమాసం. అది భరతశ్చ శత్రుఘ్నశ్చ భరత శత్రుఘ్నం. భరత శత్రుఘ్నం అన్నది నిత్య ద్వివచనం. సో అకారాంత పుంలింగో భరత శత్రుఘ్నౌ శబ్ద భరత శత్రుఘ్న. ఇది కొద్ది కన్ఫ్యూజనే, లాస్ట్ టైం కూడా భరత శత్రుఘ్న అనుకుంటా కదండి, చెప్పడం అయితే ఇలాగే చెప్పాలి కాదు, రెండు ఘ్నౌ అని రాయాలేమో రవి గారు. చూద్దాం అదొకటి. సో ప్రథమ నిత్య ద్వివచనాంతః తాతాదేశేన, తాతస్య ఆదేశేన తాతాదేశేన. చూద్దాం అది తేన తాతాదేశేన. ప్రథమాలోకి తీసుకొచ్చి సమాసం ఇప్పుడు ప్రథమాలోకి ఉండాలి, తర్వాత ఏ విభక్తిలోకి తీసుకువెళ్ళాలో ఆ విభక్తి కోసం దాని యొక్క విభక్తి రూపాన్ని తత్శబ్దాన్ని ఉపయోగించి తృతీయలోకి తీసుకెళ్ళాం. తాత అంటే తండ్రి. తండ్రి. సో అవి చూద్దాం అంటే ఒకసారి తాతః. తాతః అంటే తండ్రి. తనోతి కులం తాతః. దీన్ని వేరేగా రాస్తే తాతః కులం తనోతి అని కూడా చెప్పొచ్చు. అంటే తండ్రి కులమును విస్తరింపజేస్తాడు. ఓకే. సో కులమును విస్తరింపజేయి వాండు, ఇది తెలుగులో. తను విస్తారే అనే ధాతువు నుంచి తాతః పుట్టింది. ఆదేశ అంటే ఆంగ్ ఉపసర్గపూర్వక దిశ అతిసర్జనే ఇత్యస్మాత్ ధాతో గై ప్రత్యాంత. అది. సో తాతస్య తండ్రి యొక్క ఆదేశముతో, ఆదేశము. సో తాతాదేశ షష్ఠి తత్పురుష సమాసం అయింది అక్కడ. తేన తాతాదేశేన, తాతాదేశేన తాతాదేశాభ్యాం తాతాదేశేభ్యః. అకారాంత పుంలింగో తాతాదేశ శబ్ద తృతీయైక వచనాంతః. పుంలింగో వస్తుంది కదండి ఇక్కడ, నాకు తెలిసి ఏమి తాతో పుల్లింగస్ వస్తుందా?
అయితే విసర్గ పెట్టడం కరెక్ట్ కదండి. విసర్గ పెట్టచ్చు. పుంలింగస్ ఆతాదేశ శబ్దః తృతీయైక వచనాంతః. జగ్మతుః జగామ, జగ్మతుః జగ్ముః, జగమిత్థ, జగంథ, జగ్మతుః. జగ్మతుః ఇది మహాప్రాణమా? ఒత్తు జగ్మతుః మహాప్రాణం. జగ్మతుః జగ్మ జగామ జగమ జగామ జగ్మివ జగ్మిమ. గమ్లుగతో ఇత్యస్మాత్ ధాతోః పరస్మైపది భూతానద్యతన పరోక్ష లిట్టి ప్రథమ పురుష ద్వివచనాంతః. పరస్మైపది పది దీర్ఘం వస్తుందండి. ఇది పరస్మైపది అంటే అది గుణి శబ్దంలా గుణి లాగా ఉంటుంది. ఓకే, ప్రథమ వచ్చింది ఇక్కడ. ఓకే, తర్వాత యుధాజిత్ అభిధానస్య. ఇది కూడా ఇది కొద్ది డిఫరెంట్ గా బహువ్రీ. యుధాజిత్ ఇది అభిధానం యస్య సహ. యుధాజిత్ అభిధానం తస్య యుధాజిత్ అభిధానస్య. ఈ పేర్లు కూడా పైనది కూడా చెప్తారా రవి గారు? పైన కూడా ఏదో ఉంది రాంగ్ సార్, మీరు చూద్దాం. ఈ పేర్లు కూడా చెప్పట్లేదండి, కానీ మనం రాసాం కాబట్టి చదువుకుంటున్నాం. చెప్దాం. చాలా మీనింగ్ ఉంది అందులో. ఇప్పుడు జయించువాడు యుధాజిత్ అలా వస్తుంది కదా. యుద్ధేన జాయతి ఇది యుధాజిత్. ఓకే, యుద్ధములో వస్తుంది అంటారా ఇక్కడ? యుద్ధం చేత జయంను పొందినవాడు, అట్లా పొందినవాడు. అభిధానం ఎందుకో నేను రెడ్ మార్క్ చేశాను, మరి నాకు తెలీదు. ఓకే, వ్యుత్పత్తి లేదు, నేను దొరకలేదు అనుకుంటా. అభిధానం అని పేరు గలానా? ఇది మీనింగ్ మనం ఇద్దరు చదువుకున్నప్పుడు అలాగే అనుకుంటున్నాం. పేరు గల, కానీ అభిధానం యొక్క వ్యుత్పత్తి ఏంటి అని అడుగుతున్నారు. అభిధానం అన్నదానికి వ్యుత్పత్తి ఏమన్నా దొరుకుతుందా అని ట్రై చేసి నాకు దొరకలేదు అనుకుంటా, అందుకు మార్క్ చేశాను. ఇప్పుడు ప్రయత్నిస్తాను, ఏమైనా దొరికితే చెప్తాను. అదర్వైజ్ అభి ఉపసర్గ పూర్వక దుదాయ ధారణ పోషణయోః ఇత్యస్మాత్ ధాతోః లిట్ ప్రత్యాంతః. అది. సో యుధాజిత్ అభిధానస్య యుధాజిత్ అభిధానయోః యుధాజిత్ అభిధానానాం అకారాంతః పుంలింగో యుధాజిత్ అభిధాన శబ్దః షష్ట్యైక వచనాంతః. ఇది కలపొచ్చు, తర్వాత కలుపుతాను, అది డైరెక్ట్ రాదు. మాతులస్య మాతుల అన్నది ఏంటని చూస్తే మాతుః భ్రాత మాతులః. తల్లి యొక్క బ్రదరు మాతులః అని. తల్లి తోడంబుట్టిన వాండు. మా విద్యతే తులానా యస్య సహ. మరి ఇది గురువు గారు చెప్పింది రాశాను అనుకుంటున్నాను, నాకైతే గుర్తులేదు. అతని తోటి సరితూగేవాడు ఎవరు లేరు. ఓకే, మాతులః ఆమె తర్వాత, అతని తర్వాత, సారీ, అదే ఆమె తర్వాత తల్లితోటి తూగేవాడు ఇంకెవరు లేరు అతను తప్పితే. మా ముందు వచ్చింది కాబట్టి మా విద్యతే తులానా యస్య సహ మాతులః. ఓకే, తస్య మాతులస్య మాతులయోః మాతులానాం అకారాంతః పుంలింగో మాతుల శబ్దః షష్ట్యైక వచనాంతః. పురం మౌస్ ఒకటి ఒకసారి సరిగ్గా పనిచేయట్లేదు. పురం పూర్యత ఇది పురం, పరిపాలింపబడినది కనుక పురం అంట. ప్లూ అన్నది దీర్ఘం వస్తుంది అనుకోండి, దీర్ఘం రావట్లేదు నా కీబోర్డ్ లో. సో ప్లూ పాలన పౌరణయోః ధాతు నుంచి వచ్చింది. పురం పురే పురం పురే పురాణి. అకారాంతః నపుంసకలింగం కదండి ఇది. పురహ లేదు, పుల్లింగమే రవి గారు. అయితే అంటే రెండు ఉన్నాయి మరి. పురహ ఇక్కడ
ఏమడిగాము కమ్మలు పురహానే గుర్తు రవి గారు నాకు. స్త్రీలింగం అని చెప్పారే నిన్న మాకు. పురహ పుల్లింగమే రవి గారు. పూర్ శబ్ద రేపాంత స్త్రీలింగం గిర్ లాంటిదంట. స్త్రీలింగం కాదు, ఇక్కడ పుల్లింగం అని ఉంది. ఇది పుంలింగం లాగే అనిపిస్తుంది, అంటే ఎలా అన్నా వాడొచ్చు అనుకుంటున్నాను. పురం పురహ పురౌ పురాహ అంతే. పురం పురౌ పురాన్, అందుకని ద్వితీయ విభక్తి కాబట్టి కరెక్ట్. సో అకారాంతం పుంలింగో మాతుల శబ్ద షష్ఠ్యైక వచనాంతః. పుర శబ్దం కాపీ పేస్ట్ లో కరెక్షన్ అవుతుంది. పుర శబ్ద షష్ఠ్యైక ద్వితీయ ఏకవచనాంతః. ద్వితీయైక వచనాంత. ఓకే. ఓకే, ప్రతి అభిధేయం అంతేనండి. చదువుతారా ఎవరైనా? చదువుతావా? నన్నే పెట్టావా? నేను ఆఖరి చదువుతా అట్లా అట్టుకోండు. ఎవరు చదివితే వాళ్ళకే వస్తుంది, వింటే ఇంకా బాగా. ఇప్పటి వరకు రవి గారు ఏం చెప్పారో కూడా వింటున్నాం అంతే. ఏ ఆర్డర్ చెప్పారో కూడా పర్వాలేదు. నేను ఒకసారి ఇది డాక్యుమెంట్ అహం ప్రయతే ఏకవారం తథో భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యుధాజిత అభిధానస్య మాతులస్య పురం ప్రతి. అక్కడ పదచ్ఛేదం చేస్తే తతః భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యుధాజిత్ అభిధానస్య అంతా ఒకటే మాతులస్య పురం ప్రతి. సో తతః అక్కడ మనకి విసర్గ ఉత్వ సంధి జరిగింది హషిచ వల్ల. భరత శత్రుఘ్నౌ, సో ఇది అకారాంత పుల్లింగ ప్రథమ ద్వివచనాంతః. తాతాదేశేన ఇది తృతీయ ఏకవచనాంతః. తాతాదేశ శబ్దః అకారాంత తాతాదేశ శబ్దః తృతీయ ఏకవచనాంతః. జగ్మతుః, జగ్మతుః వచ్చి జగామ జగ్మతుః జగ్ముహున జగమిథ జగంథ జగ్మతుః జగ్మ జగామ జగమ జగ్మివ జగ్మివ జగ్మిమ. అంతేనా? ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. జగామ జగ్మతుః జగ్ముహు జగ్మతుః జగ్మ జగామ జగమ జగ్మివ జగ్మిమ అనుకుంటా. తర్వాత ఇది గమ్లుగతౌ ఇత్యస్మాత్ ధాతోః లిట్ గమ్లుగతౌ ఇత్యస్మాత్ ధాతోః పరస్మైపది లిటి ఉత్తమ ప్రథమ పురుష ఏకవచనాంతః. అన్ని మర్చిపోయాను. అనద్యతన పరోక్షణ ఏదో చెప్పారు కదా ఇందాక, ఏంటది? భూతానద్యతన పరోక్ష లిట్. భూతానద్యతన పరోక్ష లిటి. ఓకే. ఉత్తమ పురుష ప్రథమ పురుష ఏకవచన అంతః. యుధాజిత్ అభిధానస్య. సో యుధాజిత్ అభిధాన అంటే ద్వివచనం. కరెక్ట్. యుధాజిత్ అభిధానస్య అకారాంత పుల్లింగ షష్ఠ్యైకవచనాంతః. డైరెక్ట్ ఏంటి పద ఏది ఇది చెప్పేస్తున్నారా ఏంటి? ఫస్ట్ గురుగారు మనకి ఎలా చెప్పారు ముందు అవి చెప్పేసి అన్వయం ఆకాంక్షకు వస్తున్నాను. చెప్తున్నారా? మామూలుగా అయితే ఇలాగే చెప్తున్నారు ఇప్పుడు, బట్ సరే ఏదో ఒకటి మనం ఈ క్రమంలో రాసాము అలానే చెప్పుకుందాం. మనకు అలవాటు అయిన క్రమంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. మాతులస్య. సో మాతులస్య అంటే అకారాంత పుల్లింగ షష్ఠ్యైక వచనాంతః.
మాతులస్య పురం ప్రతి. సో అకారాంత పుల్లింగ పురశబ్ద ద్వితీయైకవచనాంత ప్రతి ప్రతి అవ్యయము. అంతేనా? ఓకే. తర్వాత ఇప్పుడు సమాసం చూసుకుంటున్నాము మనము. సమాసం చూసుకుంటుంటే గనుక తత భరత శత్రుఘ్నౌ. భరత శత్రుఘ్నౌ అంటే భరతస్య శత్రుఘ్నశ్చ ఇది భరత శత్రుఘ్నౌ భరత శత్రుఘ్నౌ. ఇది ఇతరేతర ఇతరేతర కాదు, ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ సమాసం. నెక్స్ట్ నెక్స్ట్ భరత శత్రుఘ్నౌ తాతాదేశేన. తాతస్య ఆదేశః. అది తాతాదేశః. తేన తాతాదేశేన జగ్మతుః. అదేమీ లేదు ఇంకా సమాసము. భరత షష్ఠీ తత్పురుష సమాసం. ఓకే. ఏది అది తేన తాతాదేశేన కూడా చెప్తే బాగుంటుంది. తాతస్య ఆదేశేన అనే కదా, అది ఇప్పుడు అది షష్ఠీ తత్పురుషం అవుతుందా? షష్ఠీ తత్పురుషం, కరెక్ట్. తాతస్య ఆదేశేన తాతాదేశేన జగ్మతుః అయిపోయింది. తర్వాత యుధాజిత్ అభిధానస్య మాతులస్య పురం ప్రతి. సో యుధాజిత్ అంటే కన్నా యుద్ధేన జయతి ఇది యుధాజిత్. ఇది నాకు తెలిసి కర్మధారయ సమాసము. ఏంటి ఉపపద కర్మధారయ ఏంటి? ఉపపదాలో తృతీయ రాదు కదా. యుద్ధేన జయతి ఇది యుద్ధేన జయతి. కాదు, యుద్ధాన్ని జయించిన వాడని చెప్పకూడదా అయితే మనం? యుద్ధాన్ని జయించినటువంటి వాడు, జయమును పొందినవాడు. యుద్ధాన్ని యుద్ధం జయతి ఇది యుధాజిత్ అంటే యుద్ధాన్ని జయించిన వాడని వస్తుంది. అట్లా చూసుకుంటే వీణగారు యుద్ధం ద్వారా విజయాన్ని పొందినవాడు అని వస్తుంది. కాబట్టి యుద్ధేన జయతి ఇది ఇది కూడా ఉపపద కర్మధారయ సమాసం లాగానే ఉంది చూడ్డానికి. యుధాజిత్ అంటే అదొకటి క్వశ్చన్ మార్క్ పెట్టండి రవి గారు. తర్వాత అభిధానస్య. అభిధానం అంటే నామ అనేది. కాబట్టి యుధాజిత్ ఇది నామ యస్య అభిధానం యస్య సహ యుధాజిత్ అభిధానః. అంతే, తస్య యుధాజిత్ అభిధానస్య. సో అక్కడ బహువ్రీహి సమాసం వస్తుంది. యుధాజిత్ అభిధాన. యుధాజిత్ ఇది అభిధానం యస్య సహ అని. అంతే అంతే. యుధాజిత్ అభిధానం ఇది అభిధానం యస్య సహ అంటే యుధాజిత్ అనే పేరు ఎవరికి ఎవరికి ఉందో అన్నట్టుగా. ఎవరికైతే కరెక్ట్. యుధాజిత్ అభిధానస్య బహువ్రీహి సమాసము. ఇది ఏ సమాసము బహువ్రీహిలో రవి గారు? మళ్ళీ ఏమన్నా మీరు కొంచెం డెప్త్ లో కూడా చదివారు కదా ఇప్పుడు. బహువ్రీహిలోని ఏంటి అని అడుగుతున్నారు. విశేషణ పూర్వ పదాలు ఏదో చెప్పారు. బహువ్రీహి అనే రాశానండి నేను కూడా, ఇంకా అంత డెప్త్ కెళ్ళా. ఓకే సరే. నెక్స్ట్ వచ్చేసి యుధాజిత్ అభిధానస్య ఏమో షష్ఠి అవుతుంది. అప్పుడు యుధాజిత్ అభిధాన లేదు షష్ఠి ఏకవచనం. యుధాజిత్ అభిధానస్య మాతులస్య. ఓకే. మాతుః భ్రాత మాతులః. మాతుః భ్రాత మాతులః. ఒక్క నిమిషం స్విచ్ ఆన్ చేస్తాను, ల్యాప్టాప్ పవర్. అవును, మీరు వ్యుత్పత్తులు కూడా చెప్తున్నారు కదా, అంతేనా? సమాసాలు చెప్తున్నా, ఓన్లీ సమాసాలు అన్నారా మీరు? సమాసాలు వ్యుత్పత్తులు కూడా చెప్పేస్తున్నాను రవి గారు. అంటే నాకు తెలిసినంత వరకు చెప్పేస్తున్నాను. అది వ్యుత్పత్తి చెప్పారు మీరు ఇప్పుడు. తర్వాత మాతుః భ్రాత మాతులః. సో మాతుః భ్రాత మాతులః అంటే ఇది షష్ఠి తత్పురుష అవుతుందా రవి గారు? అంతేనండి. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాతులస్య. కాబట్టి
మాతుల అకారాంత పుల్లింగం కాబట్టి మాతులస్య దానికి ఇంకేం ఉండదు కదా వ్యుత్పత్తి, ఇంకేం సమాస పదం ఉండదు కదా. అంతే. ఇంకా ఇంకేం లేదు. ఇంకొక విధంగా కూడా చెప్పారు. మా విద్యతే తులానా యస్య సహ. ఓకే, ఇది కొంచెం కష్టంగా ఉంది, కూడా బుక్లో చెప్పాల్సిందే. మాతులస్య పురం. పురం అంటే పూరయతి ఏన సహనా రవి గారు? పూర్యత ఇతి పురం. అచ్చా, నింపుతుంది అనా? ఓకే, పూర్యత ఇతి పురం అంటే నింపుతుంది కాదు, పురం. అంటే అకారాంత పుల్లింగం కదా. ఇది నపుంసకలింగం అయితే నపుంసకలింగం అంటారా? పురం ప్రతి అంటే ఇక్కడ మనము ద్వితీయ విభక్తి వాడాము కదా రవి గారు, అందువల్ల పురం కాదా? లుక్స్ లైక్ ఇది అంటే నపుంసకలింగంలో కూడా ద్వితీయ పురమే కదా, అందుకే నేను నపుంసకలింగ రాసినట్టున్నాను మొత్తానికి. అయితే సరే, ఓకే ఓకే, అలాగే అయితే నపుంసకలింగం కింద తీసుకుంటాం. ఇతి పురం ప్రతి. ప్రతి అనేది అవ్యయం అంతే, ఇంకేం చెప్పడానికి లేదు కదా దానికి. ఇంకేం లేదు. ఓకే, పరిపాలింపబడుతుంది, పూరించడం కాదండి, పరిపాలింపబడునది కనుక పరిపాలింపబడునదియా. ఓకే ఓకే, పాలన పూరణయోహో అని అన్నారు కదా, అందుకనే కదా అయితే. అంతే అంతే, పరిపాలించబడేది పుర. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్వయము. ఆకాంక్ష. ఆకాంక్ష ఏతస్మిన్ శ్లోకే పూర్ణ క్రియాపదం కిం? ఏతస్మిన్ శ్లోకే పూర్ణ క్రియాపదం జగ్మతుః. కౌ జగ్మతుః? భరత శత్రుఘ్నౌ జగ్మతుః. భరత శత్రుఘ్నౌ కిం కిం జగ్మతుః? భరత శత్రుఘ్నౌ ప్రతి జగ్మతుః అనాలా? ఓకే, లేదు లేదు, మీరే కరెక్ట్. ఎందుకంటే నపుంసకలింగం అని అనుకున్నాం కదా. ఇంకా ప్రతి జగ్మతుః అని డైరెక్ట్ గా అడిగినట్టున్నారు ఇందాక. కిం ప్రతి జగ్మతుః అంటే పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ కేన పురం ప్రతి జగ్మతుః? భరత శత్రుఘ్నౌ తాతాదేశేన పురం ప్రతి జగ్మతుః. కస్య పురం ప్రతి కదా. అయితే భరత శత్రుఘ్నౌ తాతాదేశేన కస్య పురం ప్రతి జగ్మతుః? భరత శత్రుఘ్నౌ తాతాదేశేన మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ తాతాదేశేన కథం పురస్య నా వేణగా కథం భూతస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ తాతాదేశేన యుధాజితభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ కదా తాతాదేశేన యుధాజితభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. భరత శత్రుఘ్నౌ తదా యుధాజితభిధానస్య మాతులస్య పురం ప్రతి జగ్మతుః. తతః అంటామా ఇప్పుడు? సరే, తతః. ఓకేనా? కాకపోతే ఇప్పుడు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ఆర్డర్ ఒకసారి చూస్తా ఉండండి. తతో భరత శత్రుఘ్నౌ తాతాదేశేన జగ్మతుః యుధాజితభిధానస్య మాతులస్య పురం ప్రతి. తతః భరత శత్రుఘ్నౌ తాతాదేశేన